ఇప్పుడు ఫేమస్ అవ్వడం వల్ల. అదే సో ఏంటంటే ఓకే, నెగిటివ్ కామెంట్స్ అవన్నీ మనం ఎలా ఉన్నా వాళ్ళు ఉంటారు, దాన్ని పక్కన పడేస్తే పాజిటివ్ అనేది మనకి ఇంకొక మెట్టు ఎక్కడానికి బూస్టప్ లాగా ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఒక అన్న బాగా చేస్తున్నారా, కొంచెం ఇంకొంచెం డెవలప్ చేసుకో అని ఉంటుంది. అలా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? శేఖర్ అన్న, శేఖర్ అన్నాడు, మా ఫ్రెండ్స్ సాత్విక కానీ, రౌడీ సింగర్ గోపి, రీల్స్ చేస్తారు వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అలా సపోర్ట్ చేయబట్టి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. సో సెల్ఫీలు ఇలాంటివి తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పటికైతే తీసుకుంటారు. విలేజ్లోనేనా ఇటువైపు వచ్చినప్పుడు ఉన్నా? ఇటువైపు వచ్చినప్పుడు హైదరాబాద్లో వస్తే ఇంకా మీరు కార్లోనే ఉంటారులే, బయట ఎక్కడ కనిపించరు దగ్గర, అంతేనా? వెళ్తారు అలా షాపింగ్కి గట్రా? జేబీఎస్ బస్ స్టాండ్ దిగితే బస్ స్టాండ్, లేకపోతే కార్, అంతే. సో ఫోటో కావాలంటే జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? అక్కడనే గుర్తుపట్టిర్రు అన్న. సో అంటే ఆ డైలాగ్ అలా ఉన్నాయన్నమాట సాంగ్స్. అండ్ ప్రేరడీ అనగానే ఎక్కువ కామెడీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను ప్రేరడీ సాంగ్స్ ఎన్నో చూశాను. సో ఎంత మిక్స్డ్గా ఉన్నా కామెడీ ఉంటేనే నవ్వుకునేది అనమాట. మీరు పాడిన పాటల్లో బాగా కామెడీగా నవ్వుకునేది అనుకునేది అని వాడుతూ ఉంటాం, మీద కామెడీ ఉంటుంది. అంటే ఉంటాయి కదా కొన్ని, ఇది కామెడీ బాగా వర్కౌట్ అయ్యి, ఇప్పుడు ఇందాక పాడిన ఒక పాట అయితే నాకు కొంచెం కామెడీ అన్న చూడు, అది కామెడీ అనిపించింది మాకు. ఓకే, ఎందుకంటే అదే పోయింది, అది ఉడుకుడుకు రొట్టెల తర్వాత ఇది పోయింది బాగా. ఓకే, సో ఈ మధ్యన ఇంకేమైనా ఉన్నాయా పోస్ట్ చేయడానికి? నెక్స్ట్ రెడీ స్క్రిప్ట్ రాసి వీడియోలు చేయాలి. సో ఇప్పుడు పాడడానికి ఇంకేం లేవు, అన్నీ ఇచ్చేసారా? సో నువ్వు సింగిల్గా, అంటే సింగర్ అన్నావు కదా, తనకన్నా ముందు కాబట్టి ఓన్గా ఒక సాంగ్ పాడు. ఓన్గా అంటే నేను పాడిన సాంగ్ పాడి. సిన్న సిన్న సెట్లల్లరా సితపుత సెట్లల్లరా గంగధరి ధని గురుతూ వట్టురా గంగధరి ధని గురుతూ వట్టురా సిన్న సిన్న కాళ్ళది సిలుకల పోతున్నది గంగధరి సిటి కొట్టి నిలబెట్టురా గంగధరి సిటి కొట్టి నిలబెట్టురా అయ్యవ్వా లేరురా తమామ లేరురా గంగధరి ఎమిడోకలు లేవురా గంగధరి ఎమిడోకలు లేవురా నీ సేతుకున్నది నీ ఏలుకున్నది గంగధరి బంగారుంగూరమా గంగధరి బారానుంగూరమా. ఈ సాంగ్ సూపర్ సూపర్. మీ చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇలా ఫోక్ సింగర్ పాడేవాళ్ళు? మీ మీ సరౌండ్లో కానీ, మీ పక్క ఊర్లో, మీ చుట్టుపక్కల మీరే దోపంటారా? మా దగ్గర ఎవరు రాలే, వస్తే మాత్రం సపోర్ట్ ఇస్తాం, రాలేదు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా పాడతాము మేము నేర్చుకుంటామని వచ్చినారు ఎవరైనా? అలాగా రాలేదు. సో మేము వద్దు అనే వాళ్ళే ఉన్నారు, ఇప్పుడేమో సూపర్ అనే వాళ్ళు ఉన్నారు, అంతేనా? అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకి కొంతమంది సపోర్ట్ అయితే అవసరం. సో అందులోని ఇప్పుడు మీరు ఇలా ఫోక్ సాంగ్కి వెళ్తున్నప్పుడు ఫోక్ సింగర్స్ కొంతమంది పరిచయం అవుతారు. సో అలాంటి ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారా ఫోక్ సింగర్స్ని కానీ? ఇలా ఎవరు రాలేదు, అంతా మీరు సోలో కింగ్స్ అంటారా? సూపర్. అంటే సినిమాలైనా ఇంకా చూస్తారా ఏంటి, ఏమనుకుంటారు ఫైనల్ గోల్? అదే ఆ స్టేజ్ అంటే ఓకే, వెళ్ళి మనం కనిపిస్తాం అక్కడ వరకు ఓకే. తర్వాత మీ సాంగ్స్ ఎలా, అంటే ఇలా వెళ్తే ఒక ఉంటుంది కదా, ఒక ప్లాట్ఫామ్ ద్వారా వెళ్ళాలి ఇలా అనేసి, అలా ఏమో అనుకుంటారా? ఛాన్సెస్ వస్తే ఏదైనా చేద్దామని రెడీ ఉన్నాం అంతే. ఛాన్సెస్ ఏదైనా వాడతాం. ఓకే. సో మీ చేత ఎవరైనా పాడించుకుంటామని ఎవరైనా వచ్చారా? ఫోక్ సాంగ్ ఇప్పుడు అవే వాడతారు, ఇప్పుడు వాళ్ళు పాడుతున్నారు. సో ఇండివిజువల్గా మీరు సాంగ్ పాడేసి ఇస్తారా ఎవరైనా అడిగితే? ఇప్పుడు నాకు ఒక సాంగ్ కావాలి, సో మీరు పాడేసి ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు, వాళ్ళు సాంగ్ ఇస్తే మేము పాడతాం. ఓకే, రాసిస్తే ఓన్లీ పాట పాడుతారు, సింగింగ్ అయితే మీ ఇద్దరు చేస్తారు. బట్ మీ పాయింట్ ఆఫ్ వేరేగా ఉంటుంది కదా, అంటే మీరు రాసుకొని మీరు పాడితే ఇంకా ఉన్న పాటని మేము కూనీ చేస్తారంటారు. సో ఓన్ సాంగ్స్ అయితే మీరు రాయరు, పాడడం అయితే పాడతారు. ఎవరికైనా సాంగ్ కావాలంటే మీ దగ్గరికి వస్తే. ఆల్రెడీ చిన్న పార్ట్ 3 వాడినాం, పేరడీ కానీ ఫుల్ లెంత్ రికార్డింగ్ సాంగ్, అంటే ఇంకా రిలీజ్ కాలేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియదు. ఈ ప్రేరడీ పాడిన తర్వాత ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంతమంది పెరిగినారు? 2000 ఉండే, ఇప్పుడు 70,000 అయ్యారు. ఇంకెంత నిన్నే లెక్కెట్టుకోమంటారా? సో అంటే వీళ్ళందరూ కూడా మన మీద ఇష్టంతోనే వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళలో కొంతమంది ఏంటంటే సజెషన్స్ ఇస్తారు. ఇందాక మీరు లైవ్ అన్నట్టు లైవ్ పెట్టినా ఏది పెట్టినా బ్యాడ్ కామెంట్స్ అనేవి మనం పక్కన పెడితే
సో అక్క ఇలా చెయ్యండి, ఒక ఇలాంటి సాంగ్స్ కొంచెం చెయ్యండి, మీరు డెవలప్ అవుతారు అని అలాంటివి ఏమైనా తీసుకుంటారా మీరు సజెషన్స్? తీసుకుంటాం. ఇది వాడరు అది వాడరు అని చెప్తే చెప్తాం. సో ఆ టైప్లో పాడతారు మీరు. సో అంటే ఇలాంటి సాంగ్స్ పాడండి అంటే రాసుకోవడం కానీ ఇలాంటి రాసుకోవడం ఏముండదు, గుర్తుపెట్టుకుంటాం అంతే. పవర్. సో ఎంత చదువుకున్నావు నువ్వు ఇంటర్ అని అడిగా. ఇద్దరు ఇద్దరు సేమా? ఇంటర్ సెకండ్ కంప్లీట్ చేసేసారు. కొంచెం లైఫ్ సేమే ఉంటది. కంప్లీట్ నర్సింగ్ చేసావా? నర్సింగ్ ట్రైనింగ్. ఓ ఎక్కడ? నిజామాబాద్ గవర్నమెంట్. మరి ఎందుకు జాబ్ మంచిదే కదా నర్సింగ్ కి? నాకు ఇది మంచిది అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయా? డబ్బులది కాదు, కళ. ఏ స్టడీ కూడా మేము 10th కి ఆపేసేదాన్ని. జస్ట్ మా నాన్న చదవమని చదివిన అంతే, ఏదో వాళ్ళ కోసం అంతే. చదబ్బది కానీ నర్సింగ్ అంటే జనరల్ గా చాలా మందికి ఒక మంచి జాబ్ అనుకుంటారు అండ్ శాలరీ కూడా పర్లేదు. సో ఇంకొంతమంది ఏంటంటే సేవ చేస్తున్నాం కదా అనే ఒక ఒపీనియన్తో కూడా చేస్తారు. సో అలాంటిది వదిలేసి మళ్ళీ నువ్వు దీంట్లో అడే ఉండి చేసుకోవచ్చు కదా. అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ చేసినావా? ఓకే. మరి తర్వాత జాబ్ వస్తే వెళ్ళిపోతావా? ఏం వెళ్ళిపోతా, సర్టిఫికేట్ పెట్టుకుంటుంది. సర్టిఫికేట్ ఇంట్లో పెట్టుకుంటావు. ఇలా గవర్నమెంట్ జాబ్ వస్తే అద్దు, నాకు ఇదే ఎక్క. గవర్నమెంట్ జాబ్ వచ్చినా వద్దు, తన్ను వదలవా లేకపోతే కలమ్మను వదిలిపెట్ట. సో అంటే మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినారు. ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యనే ఎక్కువ గొడవలు వస్తాయి, డబ్బుల విషయంలోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒక దాంట్లో వస్తుంది. సో మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే అప్పటి నుండి ఇప్పటికి పెరుగుతుంది తప్ప తరగట్లేదు. మీ అండర్స్టాండింగ్ ఏంటి? ఏం లేదు, ఇద్దరికిద్దరం తెలుసు ఏం మాట్లాడతాం ఎట్లా మాట్లాడతాం అని చెప్పి. సో గొడవలు కావు. అయితే మాకు రాసేడు దగ్గర అయితే లేదు ఇదే రాయాలా, లేదు లేదు నువ్వే రాయాలా, ఇక్కడ ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. అంటే డబ్బుల విషయంలో అవదా? ఇప్పటికైతే డబ్బుల విషయం లేదు. ఎందుకని అంత అండర్స్టాండింగ్? డబ్బుల మీద ఆశ ఎవరికి లేదా? మాకు ఛాన్సెస్ ఇంపార్టెంట్ అన్న. సో డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు అంటారు. డబ్బులు ఇవ్వకపోయినా మేము ఖర్చులకు తిరానికే అంతే. సో ఇంతవరకు అంటే జనరల్గా ఇన్స్టాలో లక్షలు సంపాదిస్తారు అనే టాక్ అయితే ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్స్. మీరేంటి ఎన్ని లక్షలు సంపాదించారు? లేదు, రూపాయి సంపాదించారు ఇన్స్టాగ్రామ్ నుంచి. మరి మాకు అది ఎట్లా కూడా తెలియదు. ప్రమోషన్స్ కూడా తెలియదు మాకు. ప్రమోషన్ చేయలేదా మీరు ఇంతవరకు? వచ్చినాయి కానీ మేము చేయలేదు. పెట్టిర్రు కామెంట్లో పెట్టిర్రు మెసేజ్లు మాకు ఇలా చేయండి అని. ఎందుకు చేయట్లేదు? తీరం ప్రాసెస్ తెలుసుకొని అంటే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంటర్వ్యూ చేశా. వాళ్ళు అన్నారన్నమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే మాకు ఏం డబ్బులు రావు రూపాయి కూడా, ప్రమోషన్ల ద్వారా వస్తాయి, 10,000 20,000 ప్రమోషన్ ద్వారా వస్తాయి అంటారు. అలాంటి ప్రమోషన్ చేయడం వల్ల మీకు అంటే కొంచెం ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు కదా అని నా ఒపీనియన్. చేస్తాం. ఇప్పుడు చూస్తారంటారా? ఇంతవరకు ఏం చేయలేదు. సో ఇలా అసిస్టెంట్ గాని పెట్టుకోరు కాదు, నేనే చూసుకున్నాను. అంతే కదా, 70,000 ఫాలోవర్స్ 80,000 అయిపోయారు దగ్గర. సో ఆల్రెడీ మీరు అందరికీ నోనే ఫేసెస్. సో ఇంకా మీరు సంపాదించుకోలేదంటే నేనే షాక్గా ఉన్నా. 20-30,000 ఉన్నోళ్ళే నెలకి 1,00,000 సంపాదిస్తాను అంటారు బయట. అంటే అంతా తెలిసి దీని వల్ల ఇట్లా ఉంటుంది ఉపయోగం అని తెలిసిన వాళ్ళు దాన్ని అది యూజ్ చేసుకుంటారు అన్న. మాకేమీ తెలియదు, మా టాలెంట్ కోసం వచ్చినాం అంతే మేము. అదే దాని వల్ల ఇట్లా వస్తుందని కూడా మాకు తెలియదు కదా, ఎవరో చెప్తే తెలిసింది మాకు. మీ టాలెంట్ చూపించుకోవాలి, దాని మీద ఆఫర్లు రావాలి అంతేనా? అంతే. కానీ మనీ వస్తుందని మాత్రం తెలీదు. ఇప్పుడైతే తెలుసా? పోనీ తెలుసు ప్రమోషన్లలో వస్తాయి. ఇప్పుడు కొంచెం బ్రెయిన్ వాడతాను అంటారా? అయినా చెప్తలేం కదా. సో ఎప్పుడు నేను మరి స్టార్ట్ చేస్తాను అవి. మంచి ప్రమోషన్లు చేయండి. ఆ ప్రమోషన్ వల్ల మనకి ప్లస్సా మైనస్సా చూసుకొని చేయండి. ఎందుకంటే బిఫోర్ చూసుకుంటే బెట్టింగ్ యాప్లని ఇలాంటి వల్ల మనకేంటంటే 10,000 5,000 వస్తుందని చేసేసేవాళ్ళం. బట్ దానివల్ల చాలా మంది అయితే సఫర్ అయ్యారు. బట్ మీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఒక గ్రూపు ఇలా ఫ్యామిలీ ఉంటుందని విన్నాను. మీరేమైనా ఉన్నారు అలాంటి? ఇద్దరిది గ్రూప్ లేదు. మీ ఇద్దరిదే ఒక గ్రూపా? లేదా అలాంటిది గ్రూప్స్? ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? మీరే వెళ్ళరా? ఏమో దాని గురించి మాకు తెలియదు. అసలు మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారా? ఇస్తాం. మంచోళ్ళకి ఇస్తామని, చెడ్డలకి చూస్తారా లేదని? చూస్తాం. ఎందుకంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లోనే వస్తాయి కదా ఇవన్నీ. చాలా వస్తున్నాయి కానీ చూస్తాం. మంచి వాళ్ళకే రిప్లై. కొందరు ఆడుకుంటారు, వేసుకుంటారు, పెడుతుర్రు ఇక ఎక్కడికి ఉంది కదా అన్నట్టు. కాదు, మీ వీడియోలకి వాళ్ళు నెగిటివ్ అంటారు కదా, సో అసలు ఎందుకు నెగిటివ్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించుకోరు ఎక్కడైనా? అంటే ఏని వల్ల ఇంత నెగిటివ్ అనుకుంటారు వాళ్ళు, మనం అంత ఏం చేయలేదు కదా అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అనుకుంటాం కానీ వాళ్ళ మైండ్ లో ఉండేది ఏంటంటే కొందరికి
దాని గురించి తెలుస్తుంది తెలియదు కొందరికి. అది వినని వాళ్ళకు అరే ఇది బ్యాడ్ కదా అన్నట్టు అయిపోతుంది. రండా ముండా అనేది బ్యాడ్ కదా అన్నట్టు అవుతుంది. అంటే మన లాంటి వాళ్ళకు విలేజ్ పీపుల్స్ కి ఏంటంటే ఇది నార్మలే కదా అన్నట్టు మనకు అనిపిస్తుంది. కొందరికి అనిపించదు కదా, వాళ్ళు పెడతారు, వాళ్ళ గురించి ఆలోచించలేం కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.